ఈ స్టవ్ ఏరియాని నీట్‌గా మెయింటైన్ చేయాలంటే పెద్ద టాస్క్‌లాగా అనిపిస్తదండి బాబు. ఎందుకంటే ఒక ఆయిల్ ఐటెమ్ ఏదైనా ఫ్రై చేసుకున్నా, లేకపోతే పాలు లాంటివి ఏమైనా మరిగిచ్చినా, లేకపోతే పప్పు లాంటివి ఏమైనా ఉడికించినానా మొత్తం తుల్లిపోయి చాలా అంటే చాలా దరిద్రం అయిపోద్దనమాట. వితిన్ సెకండ్స్‌లో నాశనం అయిపోద్ది. ఎంత కడిగినా, ఎంత చేసినానా. మెయిన్‌లీ నాలాంటి ఛానెల్స్ అంటే కుకింగ్ వ్లాగ్స్ ఇలాంటివి పెట్టేవాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ కిచెన్ అయితే నీట్‌గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎవరైనా అది చాలా కామన్ థింగ్ కదండీ. నీట్‌గా ఉంటేనే కదా చూడాలనుకుంటారు. సో, నేను ఎవరిని ఏం జడ్జ్ చేయట్లేదు. చెప్తున్నాను, ఉన్నదే చెప్తున్నాననమాట. సో, మెయిన్ మ్యాటర్‌లోకి అయితే వెళ్ళిపోదాము. నేను నార్మల్‌గా యూట్యూబ్‌లో జస్ట్ అంటే స్టవ్ ఏరియాని నీట్‌గా క్లీన్ చేసుకోవాలంటే అసలు ఎలాంటి లిక్విడ్స్ వాడాలి అని చెప్పేసి చూసాను. నేనైతే ఎప్పుడు విమ్ జెల్ ఉంటది కదా! దాన్నే వాటర్‌లో ఏసుకొని క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా యూట్యూబ్‌లో చూసిన తర్వాత నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయిందండి. యాక్చువల్లీ ఏమైందంటే కొంతమంది యూట్యూబర్స్ ఎలాంటివంటే లైక్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక వెనిగర్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం క్లినిక్ ప్లస్ షాంపూ ఇలాంటి ఒక మ్యాజికల్ షాంపూ లాంటిది క్రియేట్ చేశారనమాట. నాకు అంటే నా పర్సనల్ ఫీలింగ్ అంతా ఏం అవసరం లేదండి. ఒక విమ్ జెల్ లాంటిది ఏదైనా ఉంటే జస్ట్ క్లీన్ చేసుకోవడానికి సరిపోతుంది. వాళ్ళు అంటే మేబీ చాలా టఫ్ స్టెయిన్స్ ఉన్నోళ్ళైతే అలాంటిది వాడాలేమో మేబీ, నాకు తెలీదు. అంటే నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించిందనమాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఒక్క చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నార్మల్‌గా మొన్న మా ఫ్రెండ్ స్టవ్ క్లీన్ చేస్తున్నప్పుడు నేను అడిగాననమాట. కిందన గ్యాస్ కట్టావా అని చెప్పేసి, ఆఫ్ చేసావా అని చెప్పేసి. అడిగితే తను ఇంకా లేదు అని చెప్పేసి అంది. మీరు మాత్రం నిజం చెప్తున్నాను, ఎప్పుడు అలా చేయకండి. చాలా అంటే చాలా డేంజరస్ అవుతది. అంటే చాలా నాట్ సేఫ్ అనమాట. ఎప్పుడైనా మీరు స్టవ్ క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రం కిందన గ్యాస్ అయితే కట్టేసుకొని ఉంచుకోండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా నేనైతే నా గ్యాస్ ఏరియా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో, అక్కడ ఐటమ్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకు యాక్చువల్లీ ఆ ఏరియా ఉంటుంది కదండి, అక్కడ చాలా స్పేషియస్గా ఉంటే నచ్చుతుంది. కానీ ఏం చేస్తాం, ఏదో ఒక ఐటమ్ పెట్టలేదే మనకి మనసు ఒప్పుకోదనమాట. ఆటోమేటిక్గా అలాగా ఒక్కొక్క ఐటమ్ మనం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అది నా విషయంలోనే అంటారా, మీరు కూడా అంతేనా? అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి. మీరు అంటే మంత్లీ క్లీన్ చేసుకుంటారా స్టవ్ ఏరియాని, లేకపోతే వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటారా? ఎన్నిసార్లు క్లీన్ చేసుకుంటారు కమెంట్ చేయండి. అండ్ ఎన్నిసార్లు క్లీన్ చేస్తే కరెక్టో కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలియదనమాట. నేను నార్మల్లీ అయితే ఎప్పుడైనా బాగా చూడ్డానికి దరిద్రంగా అనిపిస్తే అప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. అండ్ ఒక్కొక్కసారి పాలు ఇలాంటివి ఏమైనా పొంగిపోతాయి కదా, పొంగిపోయినప్పుడు అయితే వెంటనే ఏంటది ఒక తడి క్లాత్తో అదంతా తుడిచేసుకుంటాను అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఇంకా అలాగా లేజినెస్ పెరిగిపోయి ఇంకా అలా వదిలేస్తూ ఉంటాను. సో, ఓవరాల్గా అయితే నేనైతే స్టవ్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఆ మగ్గు ఉంది కదా, జార్, నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. క్యాప్ ఎక్కడో పోయింది. దాంట్లోనే నేను ఎప్పుడైనా లెమనేడ్ కానీ లేకపోతే ఏమైనా మొజిటోల్ కానీ ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో వేసుకొని తాగుతాను అనమాట. చాలా హ్యాపీ, అంటే అదొక రకమైన ఫీల్ వస్తుంది, బాగుంటుంది అనమాట. సో, ఇది స్లో మోషన్లో ఒకసారి చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా కష్టపడి క్లీన్ చేసుకున్నానండి. మరి ఎన్ని రోజులు ఇలా నీట్గా ఉంటుందో తెలియదు. అండ్ బ్లూ బకెట్ ఉంది కదా, చిన్న బకెట్, దాంట్లో నేను వాటర్ పెట్టుకుంటాను అనమాట. మొత్తం క్లీనింగ్ అయ్యేసరికి ఫుల్ స్వెట్ వచ్చింది ఫేస్ అంతా. సో, నా కష్టానికైనా అంటే అందరూ కష్టపడతారు అనుకోండి, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అంటే అంటారు కదా, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని, అందుకని అడుగుతున్నానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.